క్రింది వాటిలో ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉండును? పాదరసం. క్రింది వాటిలో ఏది పరశ్రవ్య ధ్వని? 18 Hz. సైనికులు కవాతు చేయుచున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే ఆపుతారు. దీనికి ప్రధాన కారణం అనునాదం. కింది వాటిలో అతిధ్వనులు ఉపయోగం కానిది. పాలనుండి కొవ్వు, ఇది అస్సలు తప్పు. పాత్రలోని పగులను గుర్తించడం, సోనోగ్రఫీలో వాడటం, దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయటం. ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుండి పరిశీలకుని మధ్య ఉండవలసిన కనీస దూరం 17 మీటర్లు. ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండుటకు కారణం ఎక్కువ పౌనఃపున్యం. గబ్బిలాలు చీకటిలో దేనిని తగలకుండా సులభంగా ఎగరటానికి కారణం అవి వినగల ధ్వనులు అతి ధ్వనులు. ధ్వని స్థాయిత్వం ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడును? ధ్వని పౌనఃపున్యం. సాధారణంగా ఆడవారి యొక్క కంఠ స్వరం యొక్క స్థాయిత్వం మగవారి కన్నా ఎక్కువ. మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం సోనార్. సినిమాహాల్ల గోడలు పైకప్పు రంపపు పొట్టుతో కప్పడానికి కారణం అధిక పౌనఃపున్యం గల ధ్వనిని శోషించడం. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు అంటే శూన్యం ప్రదేశం కాదు. ధ్వని తరంగాలు ఘన పదార్థం, ద్రవ పదార్థం, వాయు పదార్థం ప్రయాణిస్తాయి. ఇక్కడ సోనార్ని నిక్సన్ కనుగొన్నాడు. డాప్లర్ ప్రభావం క్రిస్టియన్ డాప్లర్. డాప్లర్ ప్రభావం క్రిస్టియన్ డాప్లర్. రాడర్ వాట్సన్ వాట్. ధ్వని రికార్డర్ పునరుత్పత్తి పౌల్సన్. కుక్కలు 50,000 Hz వరకు, గబ్బిలాలు 1,00,000 Hz వరకు ధ్వని వింటాయి. డాల్ఫిన్స్ 1,00,000 Hz పౌనఃపున్యం ధ్వనిని ఉత్పత్తి చేసి గురిచేస్తాయి. పిల్లన గ్రోవి విసిల్ రేడియో పనిచేయు ధర్మం అనునాదం. క్రింది వాటిలో ఏ రోజు ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది? 30°C వద్ద తడి రోజు. క్రింది వాటిలో ఏ పదార్థం యందు ధ్వని జనించదు మరియు ప్రయాణించజాలదు? రబ్బర్. క్రింది వాటిలో ఏ పదార్థం యందు ధ్వనివేగం ఎక్కువ? నీరు. ధ్వని తీవ్రతల దృష్ట్యా గుసగుసలు 20-30 dB, టెలిఫోన్ 60 dB, జెట్ విమానం 100-200 dB, ట్రాఫిక్ 80-90 dB. సముద్ర అంతర్భాగంలో గల సబ్మరైన్ జలాంతర్గాం యొక్క ఉనికి, లోతు, వేగం, కదిలే దిశను కనుగొనడానికి తోడ్పడే సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్ డాప్లర్ ఫలితంగా ఆధారంగా పనిచేయను. ఆకాశంలో ఎగురుచున్న ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాలు, రాకెట్స్, క్షిపణుల ఉనికిని తెలుసుకునే రాడర్ రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాలు, రాకెట్స్, క్షిపణుల ఉనికిని తెలుసుకునే రాడర్ డాప్లర్ ఫలితంగా పనిచేయను. డాప్లర్ ఫలితం యొక్క అనువర్తనం వాహనాల వేగమును లెక్కించే స్పీడ్ గన్ అనే పరికరం పనిచేయుట, తుఫానుల ఉనికిని ముందుగా తెలుసుకొనుట, సూర్యుని ఆత్మ భ్రమణ దిశ, శనిగ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడానికి. గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వనివేగం పెరుగును.
ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం స్టెథోస్కోప్. లోతైన లోయలు, గనుల లోతును కనుగొనేది. రెండు ఎత్తైన భవనాలు, పర్వతాల మధ్య దూరంను కనుగొనడానికి ఉపయోగించబడు ధ్వని ధర్మమేది? ప్రతిధ్వని. రాడార్ ఉపయోగం ఏది? విమానాలు, క్షిపణుల ఉనికి, వాటి గమనాన్ని. క్రింది వాటిలో మాక్ నంబర్ను దేనిలో ఉపయోగిస్తారు? మాక్ నంబర్ను దేనిలో ఉపయోగిస్తారంటే ధ్వని. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం మైక్రోఫోన్. ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు? ఆడియోగ్రఫీ. ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణించే పదార్థం ఉక్కు. ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించలేవు? శూన్యంలో ప్రయాణించలేవు. నీటిలో, నూనెలో, ఘన పదార్థాల్లో ధ్వని తరంగాలు ప్రయాణిస్తాయి. అతి ధ్వనులు వినగలిగే జీవులు ఇవన్నీ కూడా డాల్ఫిన్, కుక్క, గబ్బిలం. పిడుగు పడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినపడుతుంది. దీనికి గల కారణం ధ్వని వేగం కాంతి వేగంతో కంటే తక్కువ. లోహ పలకల్లో ఉన్న పగుళ్లను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు అతి ధ్వనులు. కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించిన ధర్మం ధ్రువణం. మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం ఈచో పాయింట్ ఎక్కడ ఉంది? కేరళ. ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం. ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం స్వచ్ఛమైన ప్లాస్టిక్, రబ్బర్, థర్మోకోల్. ఇవన్నీ కూడా కరెక్ట్. గాలిలో ధ్వని వేగం దీనిపై ఆధారపడి ఉండదు. వాయు పీడనం. రెండు ధ్వనుల మధ్య తేడా గుర్తించేందుకు వ్యక్తికి కావలసిన కనీస సమయం ఎంత ఉండాలి? 1/10 సెకండ్. ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏకాస్టిక్స్ అంటారు. ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది? ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది? పరావర్తనం. గర్భస్థ శిశువు సంబంధించిన పరీక్షకు ఉపయోగించబడు తరంగాలు అతి ధ్వనులు. క్రింది వాటిలో ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది? డెసిబెల్. చిన్నపిల్లలు మరియు స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండటానికి కారణం పౌనఃపున్యం ఎక్కువగా ఉండటం. క్రింది వాటిలో ధ్వని వేగం దేనిలో ఎక్కువగా ఉంటుంది? ఇనుములో. వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. యాంత్రిక తరంగాలు ప్రసారింపచేసే యానకాలు కలిగి ఉండేవి. స్థితి స్థాపకత మరియు జడత్వం. భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త W.C. సైబెన్. ఒక వస్తువు సహజ పౌనఃపున్యం దీనిపై ఆధారపడి ఉంటుంది. స్థితి స్థాపకత, ఆకార పరిమాణాలు, కంపన రీతి. భూకంపాలు సంభవించినప్పుడు, అగ్ని పర్వతాలు పేలినప్పుడు ఉత్పత్తి అయ్యే తరంగాలు. శ్రవ్య ధ్వనులు, పరశ్రవ్య ధ్వనులు, అతి ధ్వనులు. ధ్వని వేగం ఈ క్రింది వాయువులో గరిష్టంగా ఉండును. హైడ్రోజన్. ధ్వనికి దాని ప్రతిధ్వనికి ఈ క్రింది విషయంలో తేడా ఉంటుంది. ధ్వని తీవ్రత. ఆగి ఉన్న పరిశీలకునికి తన వైపు వస్తున్న ధ్వని జానక పౌనఃపున్యం ఈ క్రింది విధంగా వినిపిస్తుంది. పౌనఃపున్యం పెరుగుచున్నట్లు. క్రింది వాటిని జతపరచండి. అతి ధ్వనులు గబ్బిలాలు, పరశ్రావ్యములు పాములు, సాధారణ ధ్వనులు మానవులు, అతి నీలలోహిత కిరణాలు తేనెటీగలు.
సాధనములు వాటిలో ఉపయోగించబడు తరంగ దృష్ట్యా జతచేయును. సోనార్ అతిధ్వనులు, రాడార్ రేడియో తరంగాలు, లీడర్ లేజర్ కిరణాలు, నైట్ విజన్ కెమెరా పరరూణ కిరణాలు. తరంగముల స్వభావం దృష్ట్యా జతపరచును. యాంత్రిక తరంగాలు ధ్వని, విద్యుత్ అయస్కాంత కాంతి, కాస్మిక్ కిరణాలు, ప్రాథమిక కణాలు తరంగాలు, కాథోడు కిరణాలు, ఎలక్ట్రాన్లు. అతిధ్వనులను రాడర్ యందు ఉపయోగిస్తారు. అతిధ్వనుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. క్రింది వాటిలో సరైనది. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని స్థాయిత్వం అనున్నది పౌనఃపున్యం పైన ఆధారపడి ఉంటుంది. ధ్వనివేగం అనున్నది యానక స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. కంపన కణాలలో మాత్రమే ధ్వని జనిస్తుంది. జలాంతర్గామిని బుస్నెల్ కనుగొన్నాడు. జలాంతర్గం అనున్నది ధ్వని వక్రీభవనం ఆధారంగా పనిచేస్తుంది. స్పీడు లేదా లేజర్ గన్ పనిచేట యందు డాప్లర్ ఫలితం ఇమిడి ఉంటుంది. ఈ పరికరం ఉపయోగించి వాహనముల వేగమును నమోదు చేయవచ్చును. నిశ్శబ్ద మండలాల పరిధిలో లేనిది. నిశ్శబ్దముల థియేటర్లో అస్సలు ఉండదు. ఆసుపత్రులు, హిమాలయాలు, న్యాయస్థానాలు, నివాసిత ప్రాంతాలు. ధ్వని తీవ్రత డెసిబెల్, ధ్వని పౌనఃపున్యం హెర్ట్జ్, సూపర్ సోనిక్ వేగం మాక్ సంఖ్య, ధ్వని వేగం మిల్లీ/సెకండ్స్. ఘన పదార్థములను వేడి చేసినప్పుడు వాటిలో ధ్వని వేగం పెరుగును. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు ఘనపదార్థాలలో కణముల కంపనాలు పెరుగుతాయి. వాయువుల యందు హైడ్రోజన్లో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. మాకోమీటర్ ఎగిరే వస్తువుల వేగంను కొలుచుట. పాతోమీటర్ సముద్ర లోతును. ఆడియోమీటర్ ధ్వనిని కొలుచుట. ధ్వని వేగం కనిష్ట క్రింది పదార్థమును గరిష్టం నుండి కనిష్టం వరకు. వజ్రం, గాజు, నీరు, గాలి. ధ్వని కాలుష్యం వలన కలుగు చెడు ఫలితం. మెదడు మరియు నడి వ్యవస్థ దెబ్బతినడం, అసహనం మరియు కోపం పెరగటం, చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలలో తీవ్రత ప్రభావం చూపబడును. అతిధ్వనుల ఉత్పత్తి పీజో విద్యుత్ ఫలితం. జలాంతర్గామి బూస్నెల్, సోనార్ నిక్సన్,